హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో మరో బిగ్ ఫైట్ పీబీకేఎస్ సిఎస్కే టీమ్స్ మధ్య జరగనుంది. ఒకవైపు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ రెచ్చిపోతుంటే, మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సిఎస్కే రెడీగా ఉంది. ఈ మ్యాచ్ చెపాక్లో రాత్రి 7:30కి స్టార్ట్ కానుంది. పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్లో ఆర్ఆర్పై 50 పరుగుల తేడాతో భారీ ఓటమి చూసి ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలవాలని కసిమీర ఉంది. మరోవైపు సిఎస్కే వరుసగా 3 ఓటములతో సతమతమవుతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఫామ్లోకి రావాలని చూస్తుంది సిఎస్కే టీం. పంజాబ్ కింగ్స్ గురించి చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో సూపర్ ఫామ్లో ఉంది. బలమైన టాప్ ఆర్డర్, పర్ఫెక్ట్ మిడిల్ ఆర్డర్ ఈ టీం సొంతం. మార్క్రో జాన్సన్, హర్ష్దీప్ సింగ్ లాంటి బౌలర్స్తోనూ స్ట్రాంగ్గా కనిపిస్తుంది పీబీకేఎస్. ఇక సిఎస్కే వైపు చూస్తే 5 టైమ్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన సిఎస్కే ఈసారి మాత్రం పేలవ ప్రదర్శన ఇస్తుంది. తమ ఫస్ట్ మ్యాచ్లో ఎంఐని ఓడించి ఈ సీజన్ని స్టార్ట్ చేసిన సిఎస్కే తర్వాత వరుసగా 3 ఓటములు చూసింది. ఎంఎస్ ధోని, సచిన్, రవీంద్ర జడేజా లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. ఇక పిచ్ విషయానికి వస్తే చెపాక్ పిచ్ స్పిన్కి ఫేవరెట్గా ఉంటుంది. స్పిన్నర్స్ మిడిల్ ఓవర్లో డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ పిచ్పై 160 నుండి 170 ఒక మంచి స్కోర్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం బౌలింగ్ చూస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గతంలో 30 సార్లు తలబడిన ఈ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ 16 సార్లు గెలవగా పంజాబ్ కింగ్స్ 14 సార్లు గెలిచింది. బట్ ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ డామినేషన్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ మ్యాచ్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? పంజాబ్ కింగ్స్కా లేక సిఎస్కేకా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.